వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి శుభదినాన క్రిస్మస్ జరుపుకోవటానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నా. ఈ శుభదినాన అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఏం చేస్తే మన క్రిస్మస్ జరుపుకున్నట్టు? ఏమి చెయ్యకపోతే మనం క్రిస్మస్ చెయ్యనట్టు? 3 విషయాలు మన జ్ఞాపకం చేస్తాం, ముగించుకుందా. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం మన పితరుల కాలంలో భక్తుడైనటువంటి మోషేతో దేవుడు మాట్లాడాలని ఆశపడినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట నిర్గమకాండం 19వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు మనం చదువుకుంటే విషయాలన్నీ అక్కడ వ్రాయబడి ఉంటాయి. ఆ మాటలు నేను ఇప్పుడేం చదవను, మనకు టైం కొద్దిగా ఉంది కాబట్టి. నిర్గమకాండం 19వ అధ్యాయం 17వ వచనం నుండి 20 వచనాల వరకు చదువుకుంటే దేవుడు మోషేకు ఈ మాటలు సెలవిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలులందరినీ చాలా దూరంగా పంపించేసి నువ్వొక్కడ మాత్రమే నేను చెప్పినటువంటి పర్వతానికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పటి కాలంలో మోషేకు కొంతమంది ప్రవక్తలకు మాత్రమే దేవుడు అందేవాడు. ప్రజలకు అందే ప్రసక్తి లేదస్సలు. మోషేతో దేవుడు మాట్లాడితే దేవుడు ఏం చెప్పాడో మోషే వచ్చి ప్రజలకు ఆజ్ఞాపించాలి. అప్పటి కాలము అలాగుండే. అయితే ఇప్పుడేమైంది చెప్పండి? ఇప్పుడేమైంది? యేసయ్య ఎక్కడికి వచ్చారు చెప్పండి? యేసయ్య ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? పశువుల పాకలోనికి వచ్చాడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రేయింబగళ్ళు స్తుతింపబడుచున్నటువంటి కోట్ల కొలది దూతల చేత స్తుతింపబడుచున్నటువంటి ఈయన ఇంత గొప్ప దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఆయన ఇప్పుడు పశువుల పాకలోనికి వచ్చేసాడు. ఎంతో రాజులు, అధికారులు, ప్రధానుల ఇళ్లల్లో పుడతాడేమో మెస్సయ్య అనుకుంటూ ఉంటే ఆయన పశువుల పాకలో జన్మించాడు. పశువుల పాకలోనికి వచ్చి మనం అందరం చూడొచ్చు. గొల్లలు చూశారు, జ్ఞానులు చూశారు, దేవుని యొక్క దూతలు చూశారు. మన వంటి పేదలు కూడా యేసయ్యను పశువుల పాకలో డైరెక్ట్గా చూశారు, స్తుతించారు, ఆనందించారు, కనపరిచారు. అప్పటి కాలంలో యేసయ్య అందనటువంటి వాడుగా ఉంటే భక్తులతో మాట్లాడడం మాత్రం జరుగుతూ ఉంటే భక్తులు వచ్చి దేవుడు ఈ మాట చెప్పాడు, ఇలాగ చేయాలి, మీద ఇట్లా చేయాలి, ఈ మాట చెప్పాడు నాకు దేవుడు అని చెప్తే అవి విని మనం పాటించేవారు మన పితరుల కాలం. కానీ యేసయ్య పశువుల పాకలోనికి వచ్చేసరికి అవన్నీ ఏమీ లేకుండా డైరెక్ట్గా యేసయ్యతో మాట్లాడడానికి, యేసయ్యను పూజించడానికి, యేసయ్యకు అర్పణలు ఇవ్వడానికి అన్ని స్వతంత్రత మనకు వచ్చేసి. తర్వాత రెండవ మాట నిర్గమకాండం 16వ అధ్యాయం 31వ వచనం చదువుకుంటే ఇశ్రాయేలులకు ఆహారముగా ఇవ్వడం కోసం దేవుడు ఆకాశము నుండి దేవదూతల ఆహారమైనటువంటి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. ఏంటి ఈ ఆహారం అనంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆహారం ఇదే. ఇదే మీరు ఏరుకోవాలి, ఇదే దీన్ని భుజించాలని భక్తుడైనటువంటి మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపిస్తే దానిని మాత్రం వారు ఏరుకోవడం మాత్రమే తెలుసు గాని దేవుణ్ణి చూడడం గాని దేవుని పలుకు వినడం గాని వారికి ఏమీ తెలియనటువంటి పరిస్థితి. అయితే సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు పశువుల పాకలోనికి వచ్చిన తర్వాత జరిగినటువంటి సంగతి ఏంటంటే ఆయన చేతుల మీదుగా మానవుడిగా జీవించి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆయన చేతుల మీదుగా 5 రొట్టెలు 2 చేపలను విర్రచ్చి ఏం చేశాంట? విర్రచ్చి వాటిని ఆశీర్వదించి అనేకులకు ఆయన చేతుల మీదుగా పంచి పెట్టినట్లు వ్రాయబడిన దేవుడు మోషే కాలంలో మనకు ఎంత దూరంగా ఉన్నాడో, పశువుల పాకలకు వచ్చినటువంటి కాలంలో దేవుడు మనకి ఎంత సమీపమయ్యాడో అది మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మూడవ మాట ఏంటంటే అప్పటి కాలంలో మోషేతో మాట్లాడినట్లు ఎలీషాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏ అద్భుతం చేయమంటే ఆ అద్భుతం దేవుడు వారిలో ఉండి ప్రవక్తలలో ఉండి అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. చనిపోయిన వారిని సహితము తిరిగి
లేపాడు. అయితే ఇప్పుడేం జరుగుతా ఉన్నదంట? అంత్య దినములలో అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానండి. ఎవరి మీద? చిన్న పిల్లలనొద్దు, యవ్వన బిడ్డలనొద్దు, వృద్ధులనొద్దు, పేదలనొద్దు, ధనవంతులనొద్దు, లేక క్రైస్తవులనొద్దు, అన్యజనులనొద్దు, ఎవ్వరి మీదైనా సరే అంత్య దినములలో అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాననే దేవుడు పలుకుతూ అప్పటి కాలంలో ప్రవక్తల దగ్గరే దేవుడుండేవాడు. అప్పటి కాలంలో ప్రవక్తలతో మాత్రమే దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడేమైపోయింది చెప్పండి? వాడా? అయమ్మయ్య! చిన్న పిల్లలు నాకంటే చాలా చిన్నోళ్ళు. అవునా? వారు ప్రవచిస్తూ ఉన్నారా? వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా? వారి ద్వారా ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తున్నాడా? అని ఆశ్చర్యపోవునంతగా దేవుడు అనేకుల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారుతాయని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించినట్లుగా అనేకుల మీద ఆయన ఆత్మను దేవుడు కుమ్మరిస్తున్నాడు. ప్రవక్తల్లో ఉన్నటువంటి ఆత్మ ఇప్పుడు ఎవరి దగ్గరకొచ్చింది చెప్పండి? పిల్లల దగ్గరకొచ్చింది, యవ్వన బిడ్డల దగ్గరకొచ్చింది, పెద్దల వారి దగ్గరకొచ్చింది, అన్యజనుల మీదకొచ్చింది. వీరు, వారు అని తేడా లేకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అంత సమీపముగా మన దగ్గరకొచ్చింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఇలాగొచ్చిందంటే మనం ఏ దినాల్లో ఉన్నాం? ఏమన్నాడు? అంత్య దినములలో అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం మనం చెప్పండి? అంత్య దినములలో ఉన్నాము. మనతో ఉన్న వెండి, బంగారు, ధనము, ధాన్యము, విద్య, బుద్ధి, ఉద్యోగము, అందచందాలు, ఆస్తిపాస్తులు, ఇల్లు, పొలాలు, స్థలాలు ఏవి కూడా మనతో ఉండవని, చివరికి మన కడుపున పుట్టినటువంటి పిల్లలు కూడా మనతో ఉండరని, మనం కట్టుకున్నటువంటి భార్య గాని, భర్త కాని మనతో ఉండరని, ఇష్టముగా మనం కట్టుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి అందమైన గృహాలు కూడా మనతో ఉండవన్నటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేస్తాం. అంత్య దినములలో మనం ఉంటున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అందుకే దేవుడు ఈ అంత్య దినములలో అనేకుల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేనెందుకు పశుల పాకలోనికి వచ్చాను? ఎందుకు నేను సిలువలో మరణించాను? ఎందుకు మీకోసం మరణించాను? ఎందుకు పునరుత్థానుడై తిరిగి లేచాను? ఎందుకు పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాను? ఎందుకు మరలా రానయ్యున్నాను? ఆ సంగతి మీరు గ్రహించాలి. గ్రహిస్తే మీరిక నరకానికి వెళ్ళాల్సిన పని లేకుండా పాపములు ఒప్పుకొని ఒక్క మాట సిలువ మీద ఒక్క మాటే పలికింది ఈ దొంగ. దేవా! నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో చాలు అన్నా. నిశ్చయముగా నీవు నాతో కూడా ఉంటావన్నాడు. కానీ నీకు బాప్తిసం లేదు. నువ్వు బలలో చెయ్యి వేయలేదు. నా మందిరంలో ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు. నా సన్నిధిలో సాక్ష్యం పలకలేదు. ఏమీ దేవుడు మాట్లాడలేదు. మన నోట నుండి పశ్చాత్తాపంతో కూడినటువంటి మాట ఇష్టముతో మనం పలికితే చాలు. రక్షణ వచ్చేసింది. పరలోకం వచ్చేసింది. దేవుని సొత్తు అయిపోయాం మనం అంతే. అయితే ఇహలోకానికి మీరు తావిస్తూ, మీ అందచందాలకు ప్రాధాన్యత ఇస్తూ, మురిసిపోతూ ఉన్నారంటే చాలా మాయలో ఉన్నారు. డబ్బుతో ఉన్నారంటే చాలా మాయలో ఉన్నారు. ఆస్తులతో ఉన్నామనుకుంటే చాలా మాయలో ఉన్నారు. లేక అధికారంతో ఉన్నామంటే చాలా మాయలో ఉన్నారు. మోసపోతారు ప్రియులారా. సమయం చాలా తక్కువగా ఉన్నది. అంత్య దినములలో ఉన్నాము గనుక యేసయ్య ఎందుకు పశువుల పాకల్లో జన్మించాడో ఆ సంగతి మనం గ్రహించాలని మనం ఈ శుభదినాన క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఈ క్రిస్మస్ ఆరాధన యొక్క ప్రాధాన్యత మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకు ఒక మాట మీ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. క్రిస్మస్ అంటే మానవునితో ఉన్నటువంటి అసమాధానం కొట్టివేయబడి ఐక్యత కలుపుటకై, ఐక్యత చేయుటకై దేవుడు పశుల పాకలో జన్మించారు. దేవునికి మనకు ఉన్నటువంటి అసమాధానము తొలిపోయి ఐక్యత కలుగుటకై. క్రిస్మస్ అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అది గ్రహించుటకై దేవుడు పరలోక పట్టణాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చి ఆయన ప్రేమేంటో చూపిస్తున్నాడు. క్రిస్మస్ అంటే సమాధానం అని చెప్పుకున్నాం. క్రిస్మస్ అంటే సహనం. ఆయన పశుల పాకలో జన్మించి ఏమి నొప్పి తగలకుండా, బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా పుట్టి మరలా నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని రాలేదు ప్రియులారా. అన్ని ఆలోచనలతోనే వచ్చాడు. అన్ని సహించుకోవటానికే వచ్చాడు. కొట్టబడ్డానికే వచ్చాడు. ఈడబడ్డానికే వచ్చాడు. అపహాస్యం చేయబట్టికే వచ్చాడు. అందుకే ఆయన క్రిస్మస్ అంటే సహనమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రిస్మస్ అంటే తగ్గింపని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు నీ హృదయంలో నీండిలోనికి
నిస్సంగంలోనికి దేవుడొచ్చాడంటే నువ్వు తగ్గించుకుంటావంతే. క్రిస్మస్ అంటే హృదయపటం నుండి విడిచి దేవుడు భూలోకానికి తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించుకొని దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనే తగ్గించుకుంటే మనమెంత చెప్పండి? మనమెంత? మనం గడ్డి వంటి వారము, ఊపిరి వంటి వారము, పొగ వంటి వారము, ఆవిరి వంటి వారము, నీటి మీద బుడగ వంటి వారము. మన సంగతి ఏంటో మనం గ్రహిస్తే దేవుని సంగతి మనం గ్రహిస్తాం. దేవుని ఎంత శ్రేష్ఠుడో మనం గ్రహిస్తే అయ్యా నేనెంత, నా జీవితం ఎంత, నా బ్రతికెంత, నా మాటెంత, నా తీరెంత అని మనల్ని మనం దేవుని ఎదుట తగ్గించుకోవటానికి దేవుడు ఆ శ్రేష్టమైనటువంటి సుగుణాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతాడు. క్రిస్మస్ అంటే త్యాగం. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసయ్యను ఏకైక పుత్రునిగా కలిగి ఉన్నప్పటికీ మన కోసం తన ఏకైక పుత్రుణ్ణి భూలోకానికి పంపించేశాడు. ఇష్టముతో, ప్రేమతో పంపించితే మన అవసరతలు, మన రోగాలు, మన నిందలు, మన అవమానాలు దేవుడు తీరుస్తాడా? తీరుస్తాడా చెప్పు? ఏకైక పుత్రుడిని పంపించాడు కదా! ఎంతో ప్రేమతో మన కోసం. అయ్యో! నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదు. అయ్యో! నా పిల్లలు అపవాది చేతికి చిక్కకూడదు. నా పిల్లలు నాకు దూరం కాకూడదని దేవుడు తన ఏకైక పుత్రుడిని భూలోకానికి పంపిస్తే మన అవసరతలు ఎందుకు తీర్చడు ప్రియులారా? మన కొరతలు ఎందుకు తీర్చడు? మన రోగాలు ఎందుకు వదిలిపరచడు? మన జీవితాలను ఎందుకు దేవుడు బాగు చేయడు? అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే క్రిస్మస్ అంటే తండ్రి కుమారుని మనకిచ్చినట్టుగా క్రిస్మస్ అంటే ఇవ్వడము అని అంటాం. క్రిస్మస్ అంటే మనం తినడము, మనం తాగడము, మనం సంతోషించడం, మనసుకు సంతోషాలు చూసుకోవడం కాదు ప్రియుల. మనం సంతోషపడుతూ ఇతరులకు ఏదైనా ఇచ్చి సంతోషపడ్డము, లేని వారికి ఇచ్చి సంతోషపడ్డం, కుంటివారు, గుడ్డివారు, మగవారు, అనాథలు, విధవరాన్లు, పేదలు ఏదో ఒకటి ఇవ్వాలి. ఈ క్రిస్మస్కి నేను బ్రతికున్నాను కదా, మరలా క్రిస్మస్కి ఉంటానో లేదో తెలియదు. ఈ రోజు ఉన్నాను కదా, రేపు ఉంటానో లేదో తెలియదు. కాబట్టి ఏదో ఒకటి నేను చేయాలి, నా దేవుని కోసం ఏదో ఒకటి నేను చెయ్యాలి అని ప్రేమ దేవుణ్ణి పుట్టించుకోను. సర్వశక్తివంతుడు అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం క్రిస్మస్ అంటే వినడం, నూతన వస్త్రాలు ధరించుకోవడం, లేకుంటే అమౌంట్ సమృద్ధిగా కలిగి ఉండడం. క్రిస్మస్ వస్తా ఉంది, ఒక నెల ఉంటే క్రిస్మస్ వస్తా ఉంది కాబట్టి అమౌంట్ కూర్చుకోవాలి, ఖర్చులు వస్తాయి, బట్టలు వస్తాయి, పిల్లలు వస్తారు, ఎన్నో మనం లెక్కలేస్తూ ఉంటాం. మన వరకు మాత్రమే. మన వరకు మనం లెక్కలేసుకుంటే అది దేవుని దృష్టిలోకి రాదు ప్రియుల. అయితే దేవుడు అంటూ ఉన్నాడు క్రిస్మస్ అంటే ఇవ్వడం అని దేవుడు జ్ఞాపకం చేస్తే క్రిస్మస్లో ఉన్నటువంటి ప్రేమను మనం అనేకులకు పంచవలసి ఉన్నది. క్రిస్మస్లో ఉన్నటువంటి విశ్వాసమును అనేకులకు మనం పంచవలసి ఉన్నది. సహనమును అనేకులకు మనం చూపించవలసి ఉన్నది. త్యాగము, తెగింపు మనం చేయవలసి ఉన్నది అని దేవుడు జ్ఞాపకం చేసి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ సంగతి జ్ఞాపకం చేసుకుంటే ఎవరి హృదయంలోని క్రిస్మస్ ఆనందం వచ్చింది అప్పటి కాలంలో అని అంటే దుష్టుడైనటువంటి చెక్కయ్య తన హృదయంలోనికి యేసయ్యను చేర్చుకోగానే దుష్టత్వం అంతా తొలగిపోయి ప్రేమ కలిగిన తత్వం వచ్చి ఎవరికైనా అన్యాయం చేసింటే 4 గంటలు ఇస్తానయ్యా అండు ప్రేమ పుట్టుకొని వస్తా ఉన్నది. దేవుని పట్ల భయం వచ్చేసింది. అప్పుడేమో అందరినీ తోచుకుందాం, కుప్ప చేసుకుందాం అనుకున్నాడు. యేసయ్య హృదయంలోకి రాగానే ఎవరికైనా అన్యాయం చేస్తే 4 గంటలు ఇస్తానయ్యా అని ఆయన నోటితోనే ఒప్పు. క్రిస్మస్ ఆనందం అలాగున మనల్ని ఒప్పిస్తా ఉన్నది. భక్తుడైనటువంటి జక్కయ్య ఏమైపోయాడు? అబ్రహాము కుమారుడైపోయాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో జక్కయ్య హృదయంలోనికి యేసయ్య రాగానే క్రిస్మస్ ఆనందం ఆయన హృదయంలోనికి వచ్చేసి అలాగే దుష్టుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. క్రైస్తవులను కొట్టేవాడు, తిట్టేవాడు, హింసించేవాడు దేవుని యొక్క దర్శన భాగ్యం కలగగానే వెంటనే పౌలుగా మార్చబడ్డాడు. నేను దుష్టున్నని అర్థమైపోయి యేసయ్య నిజమైన దేవుడని అర్థమైపోయి వెంటనే ఆయన హృదయంలోనికి క్రిస్మస్ ఆనందం వచ్చు. మనలో ఉన్న దుష్టత్వం వెళ్ళిపోతేనే క్రిస్మస్ ఆనందం. మన హృదయంలో ఉన్న అన్యాయాన్ని గుర్తిస్తే క్రిస్మస్ ఆనందం. భక్తుడైనటువంటి నయమాన్ స్వస్థత కలిగిన తర్వాత ఇంకెప్పుడు కూడా నీకు ఇష్టం లేని పనులు, కార్యక్రమాలు చేయనయ్యా,
ఎప్పుడైనా నేను ఏదైనా వ్యతిరేకంగా చేస్తే దయతో క్షమించు అని దేవుణ్ణి వేడుకుంటూ స్వస్థత కలిగిన తర్వాత, ఎటువంటి స్వస్థత దేవుడు నీకిచ్చినా, స్వస్థత కలిగిన తర్వాత దేవుణ్ణి నీ హృదయంలోనికి చేర్చుకోవాలని దేవుడు ఈ శుభదినాన జ్ఞాపకం చేస్తాడు. ఈ శుభదినాన క్రిస్మస్‌లో ఉన్నటువంటి సారమును, సత్యమును గ్రహించాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇవి మనం గ్రహించకపోతే, క్రిస్మస్‌లో ఉన్నటువంటి ప్రేమ మనం కలిగి ఉండకపోతే, క్రిస్మస్‌లో ఉన్న సమాధానాన్ని మనం కలిగి ఉండకపోతే, క్రిస్మస్‌లో ఉన్నటువంటి సహనాన్ని మనం కలిగి ఉండకపోతే, త్యాగము, తెగింపును మన తండ్రి ఎలాగున త్యాగము, తెగింపు చేసి భూలోకానికి దిగివచ్చాడో, ఇలాంటి పనులు మనం చేయకపోతే మనం లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నవారు క్రిస్మస్ వస్తే ఏం చేస్తారు చెప్పండి? పండగొస్తే పంటికి చాలా పనులుంటాయంట. ఏం పనులుంటాయి చెప్పండి? మేత మేయడము, తినడమే తినడం. ఇంక దానికి హత్తు, పత్తు ఏముండదు. ఎవరికుందా లేదా అవసరం లేదు. నా కడుపు నిండితే చాలన్నట్టుగా తింటానే ఉంటారు. కొంతమందికి గ్రహింపు ఉండదు. నా భార్యకుందా లేదా, నా పిల్లలకుందా లేదా, నా తల్లికుందా లేదా, నా తండ్రికుందా లేదా, ఇవన్నీ ఏముండదు. తినడమే, 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 తినడం. వంటికి పని పెట్టే పండగంటవా? క్రీస్తును ఆరాధించే పండుగ కాదు. క్రీస్తు సెలవిచ్చినటువంటి పండుగ కాదు. పంటికి పని పెట్టే పండుగ చేస్తుంది. ఇంకా ఆరాధించడం కానీ, దేవుని యొక్క మందిరానికి రావడం కానీ, దేవుణ్ణి సంతోషపెట్టడం గానీ, ఇతరులను ఎవరినైనా సంతోషపెట్టడం గానీ, లేక దైవ సేవకులను ఏమీ ఉండదు. అప్పటికి అయిపోయింది. తిని ఆనందంలో వారు మునిగిపోతుంటారు. స్వీట్లు, హాట్లు, చికెన్లు, మటన్ ఎన్ని తినాలో తెలియదిక్క. ఈ ఆనందంలో వారం. మరి కొంతమంది ఒంటి ఆనందం. మన ఒంటి మీదికి ఆనందం కావాలి. చాలా విలువైనటువంటి వస్తువులు, వస్త్రాలు కావాలి. వెండి గావాలి, బంగారు గావాలి, ధనం గావాలి. ఏవేమో కావాలింకా. 1 కాదు, 2 కాదు చెప్పడానికి వీలుగానన్ని కావాలి. ఇది క్రిస్మస్ నూతన వస్త్రాలు ధరించుకుంటేనే ఆనందం అని ఆనందపడతాను. ఒకానొక సహోదరి నాకు ఫోన్ చేసి ఏమని చెప్తా ఉందంటే, ఆ కుమార్తెకంట క్రిస్మస్ వస్తే బంగారివ్వాలని, నూతన సంవత్సరం వస్తే బంగారివ్వాలన్నాడు. బర్త్‌డే వస్తే బంగారివ్వాలని. ఇవన్నీ వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏదో కొత్త వస్త్రాలు చేతనైనయి, నీ చేతనైనయి, నీకు నా చేతనైనయి, నాకు ఎవరి చేతనైనయి వాళ్ళు తెచ్చుకుంటారు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మందిరానికొస్తారు. దేవుడిని ఆరాధించి ఇంటికెళ్ళిపోతారు. ఆమె అట్లా కాదంట. ప్రతి దానికి ఏ ఫంక్షన్ జరిగినా కూడా బంగారు కావాలంట. బంగారుంటేనే ఫంక్షన్ అంతే. లేకుంటే ఫంక్షన్ కాదంతే. ఒకసారి మనల్ని మనం చూసుకునేది వద్దు ప్రియులారా. మనం వెనక ఉన్నవారు ఉంటారు. ఎంతోమంది బాధలు పడుతూ ఉంటారు. రోగాలతో ఉంటారు. కరువులో ఉంటారు. నిందలతో ఉంటారు. అవమానాలతో ఉంటారు. చాలా చాలా కష్టపడుతుంటారు రేయిపగలు. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యో దేవా! వారికంటే నా జీవితాన్ని ఎంతో మేలుగా ఉంచావయ్యా! వాళ్ళ కష్టం నాకు లేదు. వారి రోగం నాకు లేదు. వారి దరిద్రత నాకు లేదు. అయినా వారు దరిద్రత అనుభవిస్తూ నీ బిడ్డలుగా ఉంటూ ఉన్నారు అని మనం దేవుణ్ణి స్తుతించాలి. ఇలాగూ భర్తను వేధించేవారు, తల్లిదండ్రులు వేధించేవారు చాలామందున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన పనులు మనం చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అలాగే ఇంటి పండగ. ఇప్పుడు పంటి పండగ అయిపోయింది. ఒంటి పండగ అయిపోయింది. దేవుడు మీకు ఏదిస్తే సంతోషంగా దేవుణ్ణి స్తుతించి ధరించుకోండి. దేవా! ఇదిచ్చావు నీ కృతజ్ఞతాస్తుతులని చెల్లించండి తప్ప, వాటి కోసం మీరు గందరగోళం కావాల్సిన అవసరం లేదు ప్రియులారా. మరలా క్రిస్మస్‌కి మనం ఉంటామో లేదో తెలియదు. దేవుడిచ్చిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీకిచ్చిన దాంట్లో ఇంకెవరికైనా హెల్ప్ చేయటానికి ప్లాన్ చేసుకోండి. మీ కడుపు నింపుకుంటే దేవుడు సంతోషపడడు అని జ్ఞాపకం చేసి. ఇప్పుడు మూడవదేంటంటే ఇంటి పండగ. ఇల్లు అలంకారంగా ఉండాలి. అది బాగుండాలి, ఇది బాగుండాలి, ఇది బాగుండాలి, ఇది బాగుండాలి. అలాగే మందిరాలు అలంకారంగా ఉండాలి, ఉండాలి అనుకుంటా రాత్రి పగలు దానికోసం ప్రయాసపడి ఇక్కడ ఆరాధన అయిపోయింది. ఇల్లు క్లీన్ చేసుకుంటూ, అది క్లీన్ చేసుకుంటూ, ఆడ పెయింట్ కొడుతూ, ఈడ పెయింట్ కొడుతూ, ఈడేదో మురికుంది, ఆ చెట్టు దగ్గర ఏమో ఉంది, ఈ మెట్ల దగ్గర ఏమో ఉంది. ఇది క్లీన్ చేసుకుంటూ తెల్లవారుసరికి పండగ. ఇంకా ఆరాధన లేదు, దేవుణ్ణి స్తుతించేది లేదు, కనపరిచేది లేదు, ఏమీ లేదు. ఇవి లోకస్తులు చేసేటువంటి పనులు. అయితే మనం ఏం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపించాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండని సెలవిచ్చినట్లుగా మొదట మనం దేవుణ్ణి స్తుతించి, అలాగని మీరు తెల్లవారేంత వరకు నిద్రపోతూ ఉంటే పనులు కావు. ఇంట్లో వాళ్ళు
ముందు ఇక్కడ చేయాల్సినవన్నీ చేసి అప్పుడు నువ్వు ప్రార్థనకు వెళ్ళు అంటారా లేదా? తల్లిదండ్రులైనా, భర్త అయినా, పిల్లలైనా అంటారు కదా! వారికి అంత ఛాన్స్ మనం ఇయ్యకూడదు. మనమే చచ్చిపోము, ఒక్కరోజు మేలుకోరుదు. చనిపోతామా చెప్పండి? కష్టపడండి, ఒక్కరోజు మేలుకొని శుభ్రంగా తెల్లారేసరికి మీ పనులన్నీ ముగించుకోండి. నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి. నా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. వచ్చే సంవత్సరం ఉంటానో లేదో తెలియదు. వీటి కోసం నా ప్రార్థన నేను ఎగరగొట్టుకోకూడదు అని చాలా చలాకీగా, చాలా హుషారుగా, చాలా మెలకువగలిగిన వారై, భక్తి కలిగిన వారై ఈ పనులన్నీ చక్కబెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించడానికి ప్లాన్ చేసుకోవాలి. అదే మనం చేయవలసినటువంటి నిజమైన క్రిస్మస్ ఆరాధన. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడిచ్చినటువంటి మాటకు తల వంచుతున్నామా లేదా అని జ్ఞాపకం తెచ్చుకొని, గతంలో దేవుడు మనకెక్కడున్నాడు? చాలా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఎట్లున్నాడు చెప్పండి? చాలా దగ్గరగా ఉన్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమే మోకరించి, దేవా నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ స్వస్థత నాకు కావాలి, నీ కృప నాకు దయచేయని మనం మోకరించి ప్రార్థన చేస్తే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఇందరు అక్కడ నేను ఉంటానని ఆజ్ఞాపించినటువంటి దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ శుభదినాన ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా లోకానికి, శరీరానికి, సాతానుకు చోటు లేకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మను సంతోషపెట్టేవారమ. గతంలో మీరు ఎలాగున్నారో తెలియదు. కానీ ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి మాట, మన దగ్గరికే దేవుడు దిగువచ్చారు. మనల్ని ప్రేమించి ఆయన దిగివచ్చారు. కాబట్టి ఇక మీదట దేవునికి మనకు ఐక్యత కలిగి ఉండునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవునితో ప్రేమ కలిగి ఉందుముగాక. దేవుని యొక్క ప్రేమను అర్థము చేసుకుందుముగాక. దేవుని యొక్క తగ్గింపును మనము కలిగి ఉందుముగాక. దేవుని యొక్క తెగింపును మనము కలిగి ఉందుముగాక. దేవుడు మనకిచ్చినటువంటి ఏకైక పుత్రుడైనటువంటి యేసయ్యను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనతో ఉన్నాడని, మన దగ్గరకు వచ్చాడని గుర్తించి హృదయపూర్వకముగా ఈ క్రిస్మస్ ఆరాధనలో హాలు పంపులు పొంది, మనలో ఇంకా సౌలు వంటి, జక్కయ్య వంటి, నయమాను వంటి పాప శాప సంబంధమైన క్రియలు, ఎవరికి తెలియనటువంటి క్రియలు నీ హృదయంలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ, నీ హృదయంలో ఎవరికి తెలియనటువంటి పాపము, శాపము ఇంకా మిగిలి ఉన్నది, వాటన్నిటిని హృదయపూర్వకంగా ఒప్పుకుంటే నయమానుకు వచ్చినటువంటి సంతోషం, సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు, పౌలు హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని, జక్కయ్య అబ్రహాము కుమారుడుగా పిలువబడినటువంటి ఆనందాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.